ఒక నిండు గర్భిణిని తన భర్త అతి కిరాతంగా, అతి దారుణంగా అయితే చంపేశాడు. గర్భంతో ఉందని కూడా చూడకుండా శిశువు బయటికొచ్చేలాగా కడుపు పైన తన్నడంతో ఆ అమ్మాయి అయితే అతి దారుణంగా అయితే చనిపోయింది. అయితే ఇలా ఎందుకు చేశాడు? అసలు రీజన్స్ ఏంటి? మనమైతే ఫస్ట్ నుంచి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాము. అయితే ఈ అమ్మాయి పేరొచ్చేసి స్నేహ, ఆ అబ్బాయి పేరొచ్చేసి సచిన్. అయితే వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త మ్యారేజ్ వరకైతే వెళ్ళింది. అయితే వీళ్ళు 2022లో అయితే మ్యారేజ్ చేసుకున్నారు. అయితే మ్యారేజ్ చేసుకున్న ఒక 1 ఇయర్ పాటు మంచిగా కలిసిమెలిసి అయితే ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ రెంటెడ్ అయితే వాళ్ళైతే ఒక రూమ్ తీసుకొని రెంటెడ్ అయితే ఉన్నారు. అయితే అప్పటినుంచి వీళ్ళు దూరంగా అయితే ఉన్నారు. అయితే ఈ స్నేహ వచ్చేసి 7 నెలల ప్రెగ్నెంట్ అయితే ఉంది. అయితే అనుమానంతో చిన్న అనుమానంతో ఆ సచిన్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని అతి దారుణంగా అయితే చంపేశాడు. ఎలా ప్రెగ్నెంట్ అని చెప్పి అతనైతే జనవరి 15థ్ రోజున తన భార్యకు మద్యం తాపించి గర్భంతో ఉందని కూడా చూడకుండా ఆ మద్యం తాపించి కింద పడేసి ఆ గర్భం పైన కడుపు పైన కూర్చొని అతి దారుణంగా ఆ కడుపుని కొట్టడంతో, ఆ కడుపుని తన్నడంతో శిశువు అయితే బయటికొచ్చింది. అయితే ఆ అమ్మాయి అరుస్తుందని చెప్పి ఏదైతే పిల్లో ఉంటుందో ఆ పిల్లో అయితే ఆ అమ్మాయి పైన ముఖం పైన పెట్టి అలానే ఒత్తి అతి దారుణంగా అయితే చంపేశాడు. అయితే ఆ అమ్మాయి ఎంత అరిచినా గర్భంతో ఉంది. చాలా పెయిన్స్ ఒస్తాయి. అయినా కానీ వినకుండా అతను ఆ గర్భం పైన ఏదైతే కడుపు పైన ఉంటుందో అతి దారుణంగా అయితే తన్నాడంట. అయితే ఇలా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఎవరికీ డౌట్ రావద్దు. ఇతను చంపిండని చెప్పి డౌట్ రావద్దని ఏం చేశాడంటే తన ఇంట్లో గ్యాస్‌ని లీక్ చేసి ఇలా ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. అరే! గ్యాస్ పేలి చనిపోయింది. మొత్తం ఇల్లు మొత్తం కాలిపోతది కదా! అని అతను ప్లాన్ ఏసిండు. కానీ అదే టైంలో గ్యాసు అక్కడ లేదు. గ్యాస్ మొత్తం అయిపోయిందని చెప్పి ఇక ఆయన అక్కడి నుంచయితే పారిపోయిండు. కొన్ని రోజులకి స్మెల్ రావడంతో పక్కింటి వాళ్ళు ఉంటారు కదా! గల్లీ వాళ్ళైతే పోలీసులకైతే కంప్లెయింట్ ఇచ్చిర్రు. అక్కడికెళ్ళి చూస్తే మొత్తం అయితే అక్కడ ఇలా అయితే దారుణం అయితే ఉంది. అయితే సచిన్ అనే వ్యక్తి ఎలాంటి స్మెల్ రావద్దని చెప్పి చాలా స్ప్రేలు అయితే కొట్టి అక్కడైతే పడేశాడంట. ఈ విషాదం వచ్చేసి హైదరాబాద్‌లో కాచిగూడలో అయితే చోటు చేసుకుంది. అయితే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని చిన్న అనుమానంతో ప్రెగ్నెంట్ తను గర్భంతో ఉందని కూడా చూడకుండా శిశువు బయటికొచ్చేలాగా అయితే అతి దారుణంగా ఒక మృగంలాగా చేసైతే ఆ అమ్మాయినైతే చంపేశాడు. అక్కడికి వెళ్లి వీళ్ళ ఇంట్లో చూస్తే పోలీసులైతే చాలా అంటే చాలా షాక్ అయిపోయారు. ఎందుకంటే అంత దారుణంగా ఒక వ్యక్తిని తన భార్యనే ఒక భర్త చంపడం అంటే అది నిజంగా ఒక మృగంలాగా అతని భర్త బిహేవ్ చేసి ఆ అమ్మాయినైతే చంపేశాడని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఒక చిన్న అనుమానంతోనే అమ్మాయిని చంపేశాడు. కానీ ఇంత దారుణంగా శిశువు బయటికొచ్చేలాగా అమ్మాయి కడుపు పైన కొట్టడము, తన్నడము ఇతను ఒక సైకోలాగా అక్కడ బిహేవ్ చేశారని చెప్పొచ్చు. అయితే పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతన్నైతే కస్టడీలోకి తీసుకుంటారంట. అయితే ఇలాంటివి జరగకుండా ఉండొద్దంటే అందరూ చాలామంది లవ్ చేసిన తర్వాత కూడా అనుమానాలతోటి వాళ్ళ ఎవరైతే భర్త గాని, భార్య గాని వాళ్ళని చాలామంది అయితే దూరం చేసుకుంటున్నారు. అనుమానం ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి క్లారిఫికేషన్ చేసుకొని అది బెస్ట్ గాని ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి.